చేత అభిషేకించండి. మీ సేవకుని ముఖకాంతులోంచి మీరు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సేవకుడు వాక్యం చెబుతుండగా, సాక్ష్యము చెబుతుండగా నాయనా కఠినమైన హృదయాలను తెరవబడ్డానికి, ఆత్మీయతలో బలహీనముగా ఉన్నవారు బలపరచబడ్డానికి మీ కార్యాలు చేయండి. ఈ చివరి దినాల్లో ఎవరిలో కూడా నామకార్థతలు కనిపించుకోకుండా విశ్వాసములో ప్రతి ఒక్కరిని పెంపొందింపచేయండి. విశ్వాసములో బలపరచండి. విశ్వాసములో నిలబెట్టండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రాంతం నశించిపోవటం మీకు ఇష్టం కాదు గనక మీ సేవకులు ప్రభుదాస్ సాయి గారిని ఈ ప్రాంతంలో మీరు రక్షించుకొని, మీరు అంతమించి కొనుక్కొని, మీ సేవకుడిగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో నాయనా మీ సేవలో మీ సేవకుడిని వాడుకుంటున్న విధానము కొరకై మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ప్రతి సంఘాన్ని బలపరచండి. పరిచర్ని మీరు దీవించండి. ఈ సహవాసము ద్వారా ఏర్పాటు చేసిన ఈ 4 దినాల సభల కొరకు వందనాలు, స్తోత్రాలు. విశాఖపట్నం నుంచి మీ సేవకులు తీసుకొచ్చారు, హైదరాబాద్ నుంచి మీ సేవకులు తీసుకొచ్చారు ప్రభువా. ఇరువురిని కూడా బలపరచండి. మీ ఆత్మ చేత నింపండి. మీ ఆత్మ అభిషేకము దయచేయండి. ఈ రాత్రి మీ సేవకులు ఈ చివరి రాత్రి సభల్లో చివరి రాత్రి వాక్యము అందిస్తుండగా, వాక్యం ప్రకటిస్తుండగా ప్రతి వ్యక్తి బలపరచబడును గాక, ప్రతి వ్యక్తి ఆత్మీయంగా కట్టబడును గాక. మార్పు లేని వారికి ఈ సభల చివరి రాత్రి వర్తమానము ద్వారా పరిపూర్ణమైన మార్పు కలుగును గాక. ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమము కలుగును గాక. ఈ సభల ద్వారా అనేక వందలాది ఆత్మలు నీ సేవకుడి చేతికి మీరు అప్పగిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామం పేరిట నిశ్చయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.